ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం నిశ్శబ్దంగా ఉందాం, కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తా ఉన్నాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్తోత్రం దేవా. నేటి ఈ పరిశుద్ధ దినాన మరి ఒక పర్యాయము నీ సముఖంలోకి చేరి మీ పాదాల చేత ప్రభా మరి ప్రార్థన చేయుటకు ప్రభా మరి స్తుతియాగము చేయుటకు, పాటల ద్వారా నేను మహింపరచుటకు, కీర్తన భాగం ద్వారా నీకు స్తుతులు చెల్లించుటకు ప్రభా, అలాగనే ప్రభా మరి ఎవరైతే సాక్ష్యం విత్తనానికి దినాన్ని మందిరానికి రానే ఉన్నారో ఆ బిడ్డల సాక్ష్యం ద్వారా ప్రభా మరి అనేకులు నిన్ను ప్రభా మరి నీ అందు విశ్వాసం ఉంచుటకు నీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాము దేవా. విలువైన నీ మాటలను మేము ధ్యానించిన ఇంటుండగా వాటిలో ఉన్నటువంటి మర్మాలను అర్థాలను మేము తెలుసుకొని ప్రభా మా జీవితాలను కూడా అటు రీతిగా మలుచుకోగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాము దేవా. వెంటకు ఈ దినాన ప్రభా మరి జరిగిన ఆరాధన ఆద్యంతము నామ మహిమార్థమై జరిగినట్లు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. సకాలంలో సమయానికంటే ముందుగా వచ్చేసిన నీ బిడ్డలు బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకా మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను సకాలంలో మా మధ్యలోకి చేసి మీ అందరం కలిసి నేను ఏక మనసుతో, ఏకాత్మతో, ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక హృదయంతో మరి నేను ఆరాధించి నేను కొనియాడే ధన్యతను మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఆ మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి కొంచెం పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారెల్లా పోయులారా. రక్షకుడు దయించినాడు రారెల్లా
మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరువాడా సందడి, ఊరువాడా సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని
సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం సర్వలోకము. అందరి కోసం అందరి కోసం అందరి కోసం యేసు పుట్టెను. అందరి చేద్దాం సంగీతములు. అందరి కోసం యేసు పుట్టెను. అందరి చేద్దాం సంగీతములు. సంతోషకరమగు వర్తమానము పంచుకుపోదాం బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని.
దేవుని మహాకృప వలన మరి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వారం అంతట్లో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని ఎంతగానో కాసి కాపాడి మరి పునరుద్ధానంలో సన్నిధిలో ఆయన నామాన్ని కనపరచడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకే దేవునికి లెక్కలేనటువంటి వందనాలు. అలాగే సంఘం తరఫున మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దావీదు 47 దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మరి ప్రేరేపించబడిన వారు మరి మొదటి వచనాన్ని చదివినట్టయితే తర్వాత వచనాలన్నీ అందరూ కలిసి చదువుకుందాం. చదువుకున్నామండి. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, అపకారమందు యెహోవా వారిని తప్పించును. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచదు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మార్చిపోవును అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలు లాడుచున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచిస్తున్నారు. నేను నమ్ముకుని నా మిత్రుడు నా ఇంట భోజనము చేసి ఉన్నాడు. నన్ను తన్నుటకై తన మడమనెత్తెను. నా శత్రువులు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియచేయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదు. ఇశ్రాయేలీయుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ఉద్వాసం దేవుని దీవించుగాక. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి సండే స్కూల్ బిడ్డలు మన సండే స్కూల్కి వెళ్ళాలని మనని మరి మన చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో పాశ్రామ్ గారు ఉన్నారు, వారు చివరిస్తారు. అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వక దేవుని మాటలు వినాలని మీ అందరికీ మనం చేస్తాం. వందనాలు నాయన ప్రభా. ఈ 24వ సంవత్సరం చివరి నెలలో 3వ ఆదివారాన్ని మాకు దయచేసి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నీవు చేసిన మేళ్లను తలంచుకొని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు గొప్ప దేవా నీకు వందనాలు. 41వ కీర్తనను నేను ధ్యానించుతుండగా నా మార్గాన్ని మీరే, నా శక్తిని, బలాన్ని, నీ కృపను అనుగ్రహించి మీ ఆత్మతో నింపి నీ మాటలు పలుకుటకు నీ కృపను దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, నీకు లోపడే మంచి మనసాక్షిని నాకు మాకు దయచేసి నీవే మహిమ ఘనత పొందమని నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి. 41వ కీర్తనను 3 భాగాల్లో విభజించవచ్చు. మొదటి 3 వచనాలు ఒక భాగం అయితే 4 నుంచి 9 వరకు 9 వచనాల వరకు ఒక భాగం, 10 నుంచి చివరి వరకు ఒక భాగం. ఈ భాగాల్ని గమనించినప్పుడు మొదటి భాగంలో దేవుడు ఏం చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. 3 వచనాలు చదవండి. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు ఆపత్కాలం
తప్పించును. యెహోవా వానిని కాపాడి యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగు. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు వాని శత్రువులు ఎచ్చకు. నీవు వాని అప్పగింపవు. వాణ్ణి అప్పగింపవు. రోగశయ మీద రోగశయ మీద యెహోవాని యెహోవాన్ని ఆదరించును. రోగము కలుగగా రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. నీవే వాణిని స్వస్థపరచుదు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఈ మాటను బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే బీదలైన వారు ఈ రోజుల్లో బీదలు అసలు లేదని చెప్పుకోవాలి. నాకైతే మన చర్చిలో కూడా ఎవరు బీదలు అన్నవాళ్ళు అంటే తినడానికి ఆహారం బట్ట ఇల్లు ఉన్నవాళ్ళే ఉన్నారు కానీ అంత బీదవాళ్ళు ఎవరు లేరు. కానీ బీదతనం ఏ విషయంలో అంటే ఆత్మీయ బీదతనం. ఆత్మీయంగా బీదలు చాలామంది ఉన్నారు. ఈ సక్సెస్ వాటిని తెలియక ఇది దొరకక ఎంతోమంది బీదలైన వారు ఉన్నారు. వాళ్ళందరినీ కటాక్షించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినవాడు. కనుక బీదలను కటాక్షించాలంటే ఈ రోజుల్లో మామూలు ఆహారం కాదు, వస్త్రాలు కాదు, కానీ బీదలంటే ఈ ఆత్మీయ ఆహారం జీవాహారం దొరికిన వాళ్ళని కటాక్షించేవాళ్ళు ధన్యుడు. ఆపత్కాలంలో వారిని తప్పించడం. ఈ బీదలను కటాక్షించే వారిని ఆపత్ వచ్చినప్పుడు వారిని తప్పించుడు. దేవుడే తప్పిస్తాడు. యెహోవా వారిని కాపాడు. ఎవరినంటే ఈ బీదలను కటాక్షించే వారిని కాపాడుతాడు దేవుడు. భూమి మీద వాడు ధన్యుడవును. వాడంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడవును. వాని శత్రువులు ఎచ్చకు వాడిని అప్పగింపు. వాడంటే మళ్ళా బీదలను కటాక్షించేవాడే. రోగశయ మీద యెహోవాని ఆదరించును. ఎవరిని ఆదరిస్తాడు? బీదలను కటాక్షించే వారిని దేవుడు ఆదరిస్తాడు. రోగం కలుగుగా నీవే వారిని స్వస్థపరచు. ఈ బీదలను కటాక్షించే మనసు మనలో ఉంటే మనం ధనిలో మనల్ని దేవుడు ఆపద వచ్చినప్పుడు మనం తప్పిస్తాడు, మనల్ని కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద మనం ధనిలంగా ఉంటాం. రోగం కలిగినప్పుడు వారిని ఆదరిస్తానన్నాడు, స్వస్థపరుస్తానన్నాడు. ఈ మాట మనసులో పెట్టుకొని బీదలైన వారిని కటాక్షించాలి. ముఖ్యంగా ఏంటంటే జీవాహారం ఎవరికి దొరకట్లేదు, రక్షణ ఎవరికి దొరకట్లేదు. మనకి దొరికిన రక్షణ వాళ్ళు పొందాలని మనకి ఆశ ఉంటే మనకు ధన్యతని వాక్యం సెలవిస్తుంది. 4 నుంచి 9 వచనాలు చదివితే మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం, మన నీతి ఎలా ఉంది, మన యథార్థత ఎలా ఉంది అన్న విషయాలు మనకి చాలా స్పష్టంగా ఇవి చదివేస్తే మనకి అర్థమైపోతుంది. చదవండి ఒక్కసారి. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను, నన్ను కరుణింపు, నా ప్రాణం స్వస్థపరచుము అని మనవి చేసి దావీదు ప్రార్థన. దావీదు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని ఎదుట స్వస్థపరచమని, ప్రాణాన్ని స్వస్థపరచుడైనా అంటున్నాడు. కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 5 అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డలు మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాడు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకుంటున్నారు. మన లోకంలో ఉండే తీరేది వాడు ఎప్పుడు చస్తాడు, వాడు పేరు ఎప్పుడు మాసిపోతుంది అని లోకస్తులు చెప్పుకుంటారు. ఒకడు నన్ను చూడవచ్చుని ఎడల వాడు అబద్ధమాడు, వాడి హృదయం పాపమును పోగు చేసుకొచ్చున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. మన లోకంలో ఉన్న మనుషుల దృష్టి ఎలా ఉంటదంటే ఈ రీతిగా ఉంటది. ఇంకా 7 నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపచేయమని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగం వారికి సంభవించి ఉన్నది. వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకుంటున్నారు. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుడికైనా తన మడమనెత్తెను. నన్ను తనుడికై తన మడిమనెత్తెను. అలాగా ఈ లోకస్తులు ఉంటారు. అయితే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటే ప్రార్థన. ఈ ప్రార్థనే మనం మన జీవితాల్లో చేసుకోవాలి. లాస్ట్కి 10, 11 లాస్ట్ వరకు చదవండి.
యెహోవా నన్ను నన్ను కరుణించి లేవనెత్తుము. లేవనెత్తుము. మనకి వారంలో ఎదురైన ప్రతి విధమైన మనుషులు సమస్యల నుండి యెహోవా పద సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏంటంటే యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను, నా శత్రువు నా మీద నా శత్రువు నా మీద ఉల్లసింపకై ఉన్నట్టు చూడగా నేను నీకు ఇష్టడని నేను నీకు ఇష్టనని నా యథార్థతను నా యథార్థతను బట్టి నీవు నన్ను నీవు ఉద్ధరించున్నావు. నన్ను ఉద్ధరించుతున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టు. 12వ వచనంలో యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించున్నావు. మన యథార్థత ఉంటే మన యథార్థతే మనల్ని ఉద్ధరించేటట్లు చేస్తుంది. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టు. దేవుని సన్నిధిలో మనం నిత్యము నిలవాలని కోరుకుంటున్నాడు. లాస్ట్గా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుగాక. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు ఎప్పుడు స్తుతింపబడుగాక అండి. సదాకాలము యెహోవా స్తుతింపబడుగాక అన్న మాటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడుగాక. ఆమేన్ అంటున్నాడు. అంటే ఈ వచనంలో తను చేసిన ప్రార్థన అంతడు అవునుగాక అని చదివేస్తున్నాడు. దీనిలో మనం నేర్చుకోవాల్సిన 41వ కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. మన సంఘంలో దేశంలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా బీదలు ఇరుగురు వారు కానీ బీదలు ఈ ఆత్మీయ ఆహారం లేని వాళ్ళు జీవాహారం లేని వాళ్ళు ఉంటే వాళ్ళని కటాక్షించి వాళ్ళని రక్షణలోకి నడపడమే మన ధన్యకరమైన జీవితం అని మళ్ళా దేవుడు లేవనెత్తే దేవుడని యథార్థతను బట్టి నన్ను ఉద్ధరించే దేవుడని సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టమని శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుడు స్తుతింపబడుగాక అన్న మాటలను ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన. మహోన్నతిరా మహాపరిశుద్ధురా మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మమ్మల్ని నా కుటుంబాన్ని సంఘాన్ని ప్రేమించి మరొక పరిశుద్ధ దినాన్ని నా జీవితంలో మా జీవితంలో దయచేసిన గొప్ప దేవ నీకు వందనాలు నాయన. వారమంతా నెలంతా నాయన సంవత్సరాలంతా జీవితకాలంతా నువ్వు కాచి కాపాడిన విధానం బట్టి చేసిన మేళ్ళు మహోపకారాలను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. ప్రతి విధమైన సమస్య నుండి శోధ నుండి వేద నుండి రోగాల నుంచి మమ్మల్ని తప్పించి ఈ దినాన్ని నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి నీకు వేలాది వందనాలు నాయన. ప్రభా ఏమిచ్చి నేను చెల్లించగలను ప్రభా. నీవు చేసిన మహోపకారాలు ఎంతో వేలాది వందనాలు ప్రభా. ఈ 41వ కీర్తన ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. పేదలను కటాక్షించేవాడు ధన్యుడను. అటువంటి ధన్యక జీవితం మాకు దయచేసినందుకు వందనాలు నాయన. రోగం కలుగగా వాడిని స్వస్థపరుస్తానున్నావు నాయన. నీకు వందనాలు నాయన. ప్రభా యథార్థతను బట్టి నీవు ఉద్ధరిస్తానన్న దేవుడు నీ సన్నిధి నిత్యము నిలిచే భాగ్యాన్ని ఇస్తానున్నావు నాయన. ప్రభా వందనాలు. శాశ్వత కాలం వరకు నాయన సజీవుడు అయిన దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు చేసిన మేళ్లలో దేన్ని మరొక నేను స్తుతించి కనపరుస్తున్నాను. వాటి భాగ్యాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు నాయన. వారి కార్యక్రమాలు పట్టుకు దిన కార్యక్రమాలన్నీ నీవు నీ మహిమార్థం జరుపుకుంటున్న దేవా వందనాలు. జరగవలసిన కార్యక్రమాలను కూడా నీ చేతికి అప్పగించుకొచ్చున్నాం నాయన. నీ చిత్త ప్రకారం చేసి నా మహిమ పొందండి నా ప్రభా. ఇంతవరకు జరిపించిన స్తుతి ఆరాధన నిమిత్తం లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ దాసుల్ని నిలువబడుచుండగా నీ నా ఆత్మతో నింపి మాకు కావలసిన జీవాహారాన్ని దయచేసి ఈ ఆదివారపు ఆరాధన నా జీవితంలో మేలుకరంగా ఉంచి నీవే మహిమ ఘనత పొందమని నా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో
మిక్కిలి వినయపూర్వకంగా స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి.